ఓం మహాగణాధిపతి నమ. ఓం ఐం సరస్వతి నమ. శివాయ గురువే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ రోజున మనమంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్యా కేతు యొక్క ప్రభావం అంతా కూడా మే నెల మాసం ఈ యొక్క 18వ తారీఖు నుంచి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం మే నెల 18వ తారీఖు తర్వాత ఆ రోజునే అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది. కావున ప్రధానంగా ఈ రోజున మనం ఏం తెలుసుకుంటున్నామంటే విశ్వవసన సంవత్సరం వైశాఖ మాసంలో అంతా కూడా కేతు గ్రహ మార్పు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, కేతు గ్రహ దోష నివారణం అంతా కూడా చేసుకుంటే విపరీత రాజయోగము, అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి, పుణ్యప్రాప్తి కలగడానికి, రాజయోగం కలగడానికి, ధనయోగాలు కలగడానికి కేతు అంతా కూడా మనకి ఏ రకంగా గ్రహం అంతా కూడా దోష నివారణ చేసుకుంటే ధనాదాయాలు పెరుగుతాయి, అధికమైన ఉన్నత స్థితి కలుగుతుంది, విపరీత రాజయోగంతో అష్టేషు ప్రాప్తి కలగడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కేతు గ్రహ వివరాలు చూసుకుంటే కనుక కేతు గ్రహం అంతా కూడా ఈ యొక్క సర్పజాతికి చెందిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సూర్య చంద్రులంతా కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహం, ఉగ్ర గ్రహాలు అని చెప్పడం జరుగుతుంది. రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అని చెప్పడం జరుగుతుంది. ఛాయాగ్రహాలంతా కూడా 18 నెలల పాటు ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే కనుక అపసవ్య దిశలో అంతా కూడా తిరుగుతుంటాయి. ఇవంతా కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి. కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీరిచ్చేది విపరీత రాజయోగాలు, విపరీత ఫలితాలంతా కూడా ఇస్తుంటారు. ఉగ్ర గ్రహాలని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రధానంగా కేతు గ్రహం అనేది మోక్ష జ్ఞానమైన ప్రసాదించే గ్రహం, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం, పుణ్యప్రదమైన ప్రసాదించే గ్రహం, మంత్రసిద్ధికి మంత్ర సాధనకి యోగకరమైన గ్రహం అని చెప్పడం జరుగుతుంది. దైవ చింతన, దేవుడి మీద భక్తి ఇచ్చే గ్రహం అని చెప్పడం జరుగుతుంది. దేవుడి మీద అంతా కూడా భగవంతుడి మీద ఈ యొక్క భారం వేసుకొని జీవన విధానం చేసుకుంటుంటారు. చాలా మందికి కూడా విపరీతంగా భక్తి భావం అనేది ఉంటుంది. పుణ్య కార్యక్రమాలు చేయడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, దానాధర్మాలు చేసుకోవడం కానీ, యజ్ఞాది కృతుల్లో పాల్గొనడం కానీ, యాగాలు చేయడం కానీ, విపరీత యాగాలని కూడా చేయడం కానీ, పుణ్యకరమైన యాగాలు చేయడం కానీ, యాగాలు చేసే ఆలోచన రావాలన్నా కానీ కేతు అనుగ్రహం కావాలట. దేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన అంతా కూడా చేయాలని చెప్పేసి అంటే కనుక కేతు అనుగ్రహం ఉండాలట. ఎవరైతే కేతు అనుగ్రహం వల్ల పుణ్య కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని స్థానాల్లో కేతు యొక్క సంచారం జరిగితే కనుక ఆ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ఇస్తుంది. మరియు విదేశంలో స్థిరత్వం కలగడానికి కేతుడు అనుగ్రహం ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క చిత్రవర్ణం, చిత్ర రూపం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క కేతు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిత్రవర్ణానికి అధిష్టాన దేవతగా ఉంటాడు. చిత్రగుప్తుడు అంతా కూడా అధిష్టాన దేవతగా, బ్రహ్మ అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటారు. ఈ యొక్క అధిష్టాన దేవతగా ఉంటారు. కావున ప్రధానంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో గణపతికి అంతా కూడా మోదకాలు, ఉండ్రాళ్లతోటి నివేదన చేస్తుంటారు. కేతుగ్రహ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. జాతకరీత్యా, గోచారరీత్యా కేతుగ్రహం కనుక దుస్థానాల్లో ఉంటే కనుక సకల గ్రహదోష నివారణ జరిగి ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్యమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున కేతుగ్రహం అంతా కూడా ఆయుష్ కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే మోక్ష కారకుడు అవుతాడు, రోగ కారకుడు కూడా అవుతాడు. కావున కేతుగ్రహం అంతా కూడా ఛాయాగ్రహం. కావున ఏ రాశిలో కేతుగ్రహం అంతా కూడా సంచారం చేస్తుందో ఆ రాశ్యాధిపతి యొక్క ఫలితాలు ఇస్తుంది. కేతుగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇస్తుంటారు. 50% రాశ్యాధిపతి, 50% కేతుగ్రహం యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మోక్ష జ్ఞానానికి సాధనగా ఉంటుంది. కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక యజ్ఞాది క్రియలు కానీ, గోమాత సేవ చేయడం కానీ, అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ, ఎవరికైనా జల సమర్పణ అంతా కూడా చేయడం అంటే చలివేంద్రం లాంటి పెట్టడం కానీ, ఇటువంటి అన్నదానం కానీ, విద్యాదానం కానీ చేసే వాళ్ళకి, పుణ్య కార్యక్రమాలు ఆచరించుకునే వాళ్ళకి అఖండమైన రాజయోగం కలుగుతుంది. కేతుగ్రహం వల్ల దేవుడి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. కావున ఈ ఫలితాలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, కేతుగ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా విశ్వవసన సంవత్సరం వైశాఖ మాసంలో ఈ యొక్క మే నెల 18వ తారీఖు రోజున ఈ యొక్క ప్రధానంగా రాహు కేతు అంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రధానంగా కేతుగ్రహం యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం. కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, మరియు రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం అనేది
ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వ్యయ స్థానంలో ఎప్పుడైతే కనుక ఈ యొక్క కేతు గ్రహం అంతా కూడా సంచారం చేస్తుందో మీకంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనం అంతా కూడా పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి, పుణ్య యజ్ఞాధికరతలు చేసుకోవడానికి కానీ, మోక్ష జ్ఞానాన్ని ఇవ్వడానికైనా కానీ ఆస్కారం ఉంటుంది. ఇంట్లో చికాకులు కానీ, మనశ్శాంతి లోపాలంతా కూడా సూచనప్రాయంగా ఉంటాయి కావున ప్రశాంతంగా దేవతారాధన చేసుకోండి. శ్రీమాత్రే నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రశాంతమైన జీవితానికి ఆధారంగా ఉంటుంది కావున జై గురుదత్త, శ్రీ గురుదత్త, శరణం మమ నామాన్ని జపం చేసుకోండి. తద్వారా మీకు రాజయోగానికి కారణమవుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఆ శ్రీరామచంద్రుడు అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించి కష్టాల నుంచి బయటపడి, దుఃఖాల నుంచి బయటపడి అఖండమైన ఆనందమైన జీవితం జీవించడానికి, అష్టైశ్వరి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా విదేశాయన యోగంలో అంతా కూడా స్థిరపడడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు అంతా కూడా మీరు జాగ్రత్తగా నడపండి. వాహన ప్రమాదం అంతా కూడా సూచనప్రాయంగా ఉంటుంది కావున వాహన ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, అమ్మవారి దేవాలయంలో మీరంతా కూడా వాహన పూజ అంతా కూడా ఆచరించి గుమ్మడికాయ అంతా కూడా కూష్మాండ బలి చేయించడం వల్ల సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. నరఘోష, నరపీడ, నరశాప నుంచి బయటపడడానికి కూష్మాండ దానం అనే దానం ఉంటుంది. తెల్ల గుమ్మడికాయనంతా కూడా బూడిద గుమ్మడికాయని సంకల్పపూర్వకంగా వేద బ్రాహ్మణోత్తంకంతా కూడా దానంగా ఇవ్వడం వల్ల ఈ యొక్క జన్మజాతకంలో సకల గ్రహదోష, నరఘోష, నరపేట నుంచి బయటపడడానికి, సర్వ దుఃఖాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా మామిడి పళ్ళని కూడా బ్రాహ్మణోత్తంకి దానం చేయడం వల్ల కూడా కీర్తివంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అధికమైన లాభాలు గడించడానికి మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది కావున శుభకరమైన వ్యయాలు యోగకరంగా ఉంటాయి. శనీశ్వరుడు అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం కొంచెం దోష కారణంగా ఉంటుంది కావున శనీశ్వరుడికి తలాభిషేకం చేయించడం, రాహువుకు ప్రీతికరంగా మినువులు దానం చేయడం, కేతువుకు ప్రీతికరంగా ఉలవలు దానం చేయడం శ్రేయోదాయకంగా ఉంటుంది. ప్రధానంగా గణపతి ఆరాధనలో భాగంగా గణపతికి అంతా కూడా చెరుగడ్డలతో అభిషేకం చేయడం, చెరుకు రసంతో అభిషేకం చేయించడం, ఈ యొక్క గరికతో పూజ చేసుకోవడం వల్ల కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. గోమాతకంతా కూడా ఉలవలు, మినువులంతా కూడా నానబెట్టి గోమాతకంతా కూడా ప్రీతికరంగా తినిపించడానికి, సమర్పించడానికి ప్రత్యేకంగా గోమాతకంతా కూడా సమర్పించండి. తద్వారా ఉలవలు నానబెట్టి పెట్టడం వల్ల అఖండమైన రాజయోగానికి కారణమవుతుంది. తద్వారా మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతిరోజు కూడా తమలపాకు పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయాయ నమః.